మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. అందరికీ నమస్కారం. ఈరోజు విజ్ఞాన్ స్కూల్ ఆధ్వర్యంలో భారత్ అనే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ పిల్లలు ఎందుకంటే పిల్లలకి ముఖ్యంగా వాళ్ళు ఎందుకు పాల్గొంటున్నారంటే వాళ్ళ నుంచే కూడా స్వచ్ఛత అనేది క్లీన్ గా మనం ఇంట్లో ఎలా ఉంచుకోవాలి, మన పరిసరాలు ఎలా ఉండాలి అనేది వాళ్ళకి తెలియాలి. కాబట్టి స్కూల్లో ఈ ప్రోగ్రామ్ పెట్టారు. మరి అదే విధంగా స్కూల్ కూడా ఎప్పుడు కూడా నీట్ గా ఉంటుంది. ఆ స్కూల్లో ఎక్కువ పేపర్లు పిల్లలు కింద వేసారంటే వాళ్ళే ఎత్తి పెట్టాలి. అలా ఆ సార్ కూడా ఆ పిల్లలకి అలా ట్రైనింగ్ ఇచ్చారు. అదే విధంగా మన ఇంట్లో కూడా అలాగే ఉండాలని, ఎందుకంటే ఈరోజు నేటి బాలలే రేపటి పౌరులుగా మన దేశానికి బాగుపడతారు. కాబట్టి వాళ్ళంతా కూడా ఇప్పటి నుంచే క్లీన్ గా ఎలా ఉంచుకోవాలని, అదే విధంగా మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలంటే నీరు, గాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని పిల్లలకి ఇప్పటి నుంచే నేర్పించాలి. కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భాగ్యనగర్ విజ్ఞాన్ హై స్కూల్ వారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం, అన్నిటికంటే ముఖ్యమేమంటే అవగాహన కల్పించే బాధ్యత స్కూళ్ళు తీసుకోవడం చాలా శుభపరిణామం. ఇది వాస్తవంగా అయితే మున్సిపాలిటీ వాళ్ళు, నాయకులు వీళ్ళు తీసుకోవాలా. ఈ వార్డుకి సంబంధించి 29వ వార్డు భాగ్యనగర్ దండమిట్ట ఏరియాలో పిల్లల్లో అవగాహన కల్పిస్తూ, అలాగే ఈ ర్యాలీల ద్వారా ఎందుకోసం పెట్టారు అనే భావన వీధిలో ప్రతి ఒక్క ఇంటి వాళ్ళు అవగాహన కల్పించి చెత్త ఎక్కడ పడితే ఎక్కడ వేయకున్నట్ల, బండి వచ్చినప్పుడే ట్రాక్టర్కి అందియాలా, అలాగే చెత్తను తీసిపోయి కాలువ వేయకోకున్నట్ల, అలాగే ఫస్ట్ మన ఇండ్లు శుభ్రంగా ఉంటే మన వీధి శుభ్రంగా ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యం ఏదైనా కానీ అవగాహన కల్పించడంలో భాగంగా ఈరోజు విజ్ఞాన్ స్కూల్ వారి ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు జరపడం చాలా శుభపరిణామం. వాళ్ళు సంవత్సరానికి అవుతూరి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద వాళ్ళ కార్యక్రమం చేస్తున్నారు. ఈ సంవత్సరం స్వచ్ఛ భారత్ మీద ఇలాంటి కార్యక్రమం చేయడం, ఆ కార్యక్రమం మమ్మల్ని భాగస్వామ్యం చేయడం, చైర్మన్ గారు కౌన్సిలర్ గారిని భాగస్వామ్యం చేయడం చాలా మేము శుభపరిణామం. దీంట్లో కానీ వీళ్ళు స్కూల్లో చేస్తున్నారు, వార్డు ఇన్ఛార్జీలుగా, వార్డు కౌన్సిలర్లుగా మేము కానీ ఇలాంటి వాళ్ళు స్కూళ్ళు, ఇలాంటి విద్యాసంస్థలు ముందుకొచ్చి చెయ్యాలని మేము సభాముఖంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నేటి విద్యార్థులు రేపటి పౌరులైనటువంటి సందేశాన్ని ఇస్తూ విజ్ఞాన్ స్కూల్ వాళ్ళు మన గుంతకల్ పట్టణంలోని అందరికీ ఆదర్శంగా నిలబడి ఈరోజు విద్యార్థుల్లో ఈ సేవానిరతిని, ఈ స్వచ్ఛ భారత్ యొక్క అవగాహన కల్పిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి, ప్రజలను జాగృతపరచడానికి ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వించదగ్గ విషయము. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వీరిని ఆదర్శంగా తీసుకొని గుంతకల్లో ఉన్నటువంటి మిగతా పాఠశాలలు, మిగతా సంస్థలు కూడా ఈ విధంగా జాగృతమైనటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి మేము హృదయపూర్వకంగా వాళ్ళని ఆహ్వానిస్తూ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినటువంటి విజ్ఞాన్ స్కూల్ యాజమాన్యానికి, అధ్యాపక బృందానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీనివాసులు గారు ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ శుభ్రత పరిశుభ్రత ఈ కార్యక్రమాన్ని పెట్టినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దాదాపు 800 మంది పైన పిల్లలు ర్యాలీతో వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియజేసేలాగా శుభ్రత పరిశుభ్రత అనే కార్యక్రమాన్ని తీసుకొని వాళ్ళ ఇంట్లో కూడా అవగాహన కలిగించేలాగా ప్రతి వీధికి తిరుగుతూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మేము ఈ ర్యాలీ కొనసాగించడం జరిగింది. ఈరోజు బాలలు రేపు పౌరులయ్యి ఆ పిల్లలకు కూడా అవగాహన కలిగించి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికి తెలియజేస్తున్నాను. నేను చిత్ర విజ్ఞాన్ స్కూల్ హెచ్ఎం. సో ఈ రోజు మా పిల్లలందరూ క్లీన్లీనెస్ గురించి అవగాహన కల్పించేందుకు
వీధుల్లో ర్యాలీగా వచ్చారు. సో ఇది ప్రతి సంవత్సరము ఏదో ఒక టాపిక్ పైన పిల్లలకు తెలియజేస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అది అవేర్నెస్ ఇంపించడం అనేది మా ఉద్దేశము. సో ఇదే ప్రతి సంవత్సరము ఇలాగే ఏదో ఒక యాక్టివిటీగా మేము ఒక సొసైటీని ఒక మంచి దారిలో తీసుకుపోవాలని ఆశిస్తున్నాం.